ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాంతరంగము నుంచి మీ అందరికీ శుభవందనాలండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని 6వ వాక్యాన్ని చదువుకుందామండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య కల్వారి సిలువలో మన కొరకై మరణించి సమాధి చేయబడి 3వ రోజున ప్రాణంతో లేచాడు. ఆయన ఇంకా పరలోకం వెళ్ళలేదు. కానీ దేవుని యొక్క శిష్యులైన పేతురు, ఇంకా కొంతమంది శిష్యులు, వాళ్ళు దేవుని సేవకు వచ్చేదానికి ముందు చేస్తున్నటువంటి చేపల పట్టే పనికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? దేవుడు వాళ్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరిచిపోయారు. దేవుడు వాళ్లకు ఇచ్చినటువంటి యొక్క పిలుపుని మరిచిపోయారు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివినట్లయితే, దేవుడు వాళ్లను అపోస్తలులుగా ఎన్నుకున్నాడు. కానీ వాటన్నిటి పిలుపును మరిచిపోయి తిరిగి వాళ్ళు చేపల పట్టే పనికే వెళ్ళిపోయారు. ఏం జరిగిందండి? ఆ రాత్రి అంతా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వాళ్లకు దొరకలేదు. ప్రభు అయిన యేసయ్య వాళ్ళని అడుగుతాడు, చూడండి, పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వాళ్ళు చెప్పారు, ఏమీ లేదండి. దానికి కారణం ఏమండి? ప్రభు అయిన యేసయ్య కూడా ఉండేటప్పుడంతా ఒక జయ జీవితం కలిగినటువంటి అనుభవంలో వాళ్ళ యొక్క జీవితం కొనసాగించబడినది. ఎప్పుడైతే దేవుని వాగ్దానాలను, దేవుని పిలుపును మరచి వాళ్ళ యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయారో, వాళ్ళ జీవితంలో వచ్చినది ఏమీ నష్టమే. వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమే. ఈనాటికి కూడా చాలా సమయాల్లో దేవుని వాగ్దానాల్ని మనం మర్చిపోతుంటాం. దేవుని యొక్క పిలుపుని మర్చిపోతుంటాం. దేవుడు చేసిన వాగ్దానాల్ని మర్చిపోతుంటాం. దేవుడు చూపినటువంటి కృపను మరచిపోయి మన పాత జీవితానికి మనం వెళ్ళిపోయినప్పుడు మన జీవితంలో చూసేదంతా ఏమండి? వ్యర్థమే. దాంట్లో ఫలితం ఏముండదు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఉంచినటువంటి మార్గంలో మనం వెళ్ళడాన్ని మర్చిపోకూడదు. కానీ శిష్యులు అది మర్చిపోయారు. దేవుడు, ప్రభు అయిన యేసయ్య ఏం చేశాడండి? వాళ్లకు ఉండినా కూడా వాళ్ళ పైన జాలి కలిగి వాళ్ళతో మాట్లాడాడు. 6వ వాక్యాన్ని చదివినట్లయితే, ప్రభు అయిన యేసయ్య వాళ్ళకి ఏం అద్భుతం చేశాడు చూడండి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారాలోగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా వాళ్ళు అనుభవించింది వ్యర్థమే. కానీ దేవుడు వాళ్ళని చేయవదలేదు. ఎందుకంటే పిలువబడిన దేవుని బిడ్డలు, ఎన్నుకొనబడినటువంటి శిష్యులు, వాళ్ళ యొక్క దోణి కుడి ప్రక్కగా వలవేయమని ప్రభు అయిన యేసయ్య వాళ్లను నడుపుతున్నాడు. ప్రభు అయిన యేసయ్య మాటకు లోబడి వాళ్ళు వల వేశారు. విస్తారమైనటువంటి చేపల్ని వాళ్ళు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి మన జీవితంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను మనం చూడాలంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని వాగ్దానంలో నిలవాలి. దేవుడు మనకు ఉంచినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. దేవుడు ఏ మార్గంలో మనల్ని నడపడానికి చిత్తం కలిగి ఉన్నాడో మనం వెళ్ళాలి. దేవుని మాటలకు లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో మీ జీవితంలో నష్టం పైన నష్టమా? డిప్రెషన్ పైన డిప్రెషనా? అయ్యో, ఎవరితో పంచుకునడం అనే నాకు తెలియలా. ఎందుకు నా జీవితంలో ఎటువంటి పోరాటాలు? ఎందుకు నా జీవితంలో ఎటువంటి యొక్క వ్యర్థం? నేను చదివి ఉన్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, కానీ నా జీవితంలో నష్టం పైన నష్టమే వాటిల్లుతున్నది. నా జీవితంలో ఒక మార్పు లేదే అని ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ మీరు ఉండాలి. దేవుడు మీకు ఉంచినటువంటి మార్గంలో మీరు నిలవాలి. దేవుడు మీకు ఉంచినటువంటి దేవుని చిత్తంలో మీరు నిలిచి ఉండాలి. ఆయన మాటలకు లోబడాలి.
కష్టాలన్నిటికీ కారణం ఎక్కడనో ఒక చోట దేవునికి నువ్వు లోబడలేదు, దేవుని మాటకు నువ్వు లోబడలేదు. అందుకే అన్ని పోరాటాలు. ఈరోజు దేవుని సముఖంలో అప్పగిద్దామండి. దేవుని యొక్క మాటలకు లోబడ్డారు శిష్యులు. ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారం వల వేశారు. అద్భుతం జరిగింది. విస్తారమైన చేపలు పట్టారు. ఈనాటికి ఆ యొక్క విషయాన్ని వేద గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు సాక్ష్యంగా వాళ్ళను నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. నీకు దేవుడు ఒక అద్భుతాన్ని చేయను, నీ పరిస్థితులను మార్చును, నీ కన్నీటిని తుడుపును, నేను జీవం గల సాక్ష్యంగా నిలుపును, నీ వ్యర్థమంతా మారును. దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించను. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళ వ్యర్థాన్ని మార్చండి, వీళ్ళ నష్టాన్ని మార్చండి, వీళ్ళ యొక్క డిప్రెషన్ను మార్చండి. అయినా చోలిపోయినటువంటి పరిస్థితిని నిర్మూలించి మీ ఉజ్జీవాన్ని వీళ్ళకు అనుగ్రహించండి. వీళ్ళకన్నిటిని తొడవండి నాయన. మీ రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి. మీ వల్ల కానిది, మీకు అసాధ్యం అనేది ఏమి లేదు. వీళ్ళకి వృద్ధంగా వచ్చేటువంటి ఆయుధం వర్ధులకు పోవును గాక. అయినా వీళ్ళకి ఏ ఆశీర్వాదాలను అయితే ఉంచి ఉన్నారో ఇప్పుడే ఆశీర్వాదాలను వీళ్ళకి ఇవ్వండి. ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. అనేక మంది ముందు జీవంగా సాక్ష్యంగా వాళ్ళను నిలపండి నాయన, నడపండి నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ రక్తపు కోటలు దాచుకోండి నాయన. వీళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వండి. ఈ రోజంతా ఈ బిడ్డల్ని ఆశీర్వదించి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం ఆ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.